శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ప్రకటీకృతమాధవభక్తిపదం కలిపాతకమోచన పుణ్యకథం పరిభూతనిరీశ్వరవాదిమతం యతిరాజగురుం ప్రణమామి సదా. నేటి పాసురము. கீசுகீச்சென்றெங்கும் ஆனைச்சாத்தம் கலந்து பேசின பேச்சரவங் கேட்டிலையோ பேய்ப் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனரும் குரல் ஆயிச்சியர்மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பின்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேశముడయాయ్ తిర ఏలోరింపావాయ్. గోదాదేవి మనకు 6వ పాశురంలో భాగవతులతో కలిసి భగవంతుని సేవించాలి అనే విషయము తెలియని గోపిక అంటే పిల్లాయ్. భక్తి మార్గంలో నూతనంగా చేరి భాగవత గోష్ఠి యొక్క ప్రాశస్త్యము తెలియని ఆ గోపికకు ఆ ప్రాశస్త్యాన్ని తెలిపి తమతో పాటు తీసుకొచ్చింది గోదాదేవి. మరి నేటి గోపికకు భక్తిలో అనుభవం ఉన్నది, కానీ గోష్ఠిలో చేరలేదట. అందుకనే ఈమెను పెన్ అంటే యుక్త వయస్సులో ఉన్నది అని, భక్తిలో మంచి అనుభవం కలిగినది కానీ పేయ్ పెన్నే అని సంబోధన చేస్తుంది. అంటే భక్తులతో చేరకుండా ఒకతే భగవద్ విషయాన్ని అనుభవిస్తుంది కాబట్టి ఈమెను పేయ్ పెన్నే అని సంబోధన చేస్తుంది. అటువంటి గోపికతో గోదాదేవి సంభాషణ చేస్తుంది. ఏమని? ఈమె కూడా కొన్ని సూర్యోదయ చిహ్నములు చెబుతుంది. ఉదయం అయినది అన్నదాని గుర్తుగా. కీసు కీసెండ్రెంగుం ఆనైచ్చాత్తం కలంద్ పేసిన పేచ్చరవం కేటిలయో పేయ్ పెన్నే. కీచు కీచుమని పక్షులు శబ్దం చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాయి, నీకు వినపడ్డం లేదా అనిందట ఆ గోపికను. అప్పుడు ఆ గోపిక, మీరు మాట్లాడుకుంటున్నారు, మీ మాటలు విని అవి కూడా మాట్లాడుకుని ఉండవచ్చు. ఈ సూర్యోదయ చిహ్నము కాకుండా ఇంకేమైనా చెప్పండి అనిందట. అవి ఏ పక్షులండి అంటే ఆనైచ్చాత్తం భరద్వాజ పక్షులవి. అంతా ఈ పాదంలోనే ఉంటుంది. నిన్నటి పాశురంలో మునులు యోగులు హరిహరి అంటున్నారు, వినపడ్డం లేదా అంటుంది. మరి నేడో కొన్ని పక్షులు కీచుకీచుమంటున్నాయి, లేవమంటుంది. అంటే భక్తిలోకి నూతనంగా వచ్చిన వారికి గొప్పవారే ఈ పని చేస్తున్నారు, నీవు చేయవా అని చెప్పాలి. కానీ భక్తిలో అనుభవం ఉన్నవారికి భగవత్కార్యము ఎవరు చేయమన్నా వారు చేస్తారు. మరొకటి ఆనైచ్ఛాత్తం అంటే భరద్వాజ పక్షులు కదా. అంటే వేదాంతంలో భరద్వాజుడు అనే సదాచార్యుడు. ఈయన ఏం పని చేశాడు అంటే రామాయణంలో సీతారాములు వస్తే వారికి కందమూలాలు పెట్టి పంపించేశాడట. కానీ భరతుడు వస్తే తనకు శక్తికి మించినదైన గొప్పదైన విందునిచ్చాడట. ఎందుకు అంటే భరతాయ పరం నమోస్తు తస్మై ప్రథమోదాహరణాయ భక్తిభాజాం యదుపజ్ఞమశేషత పృథివ్యాం పతితో రాఘవ పాదుకా ప్రభావ అంటారు. భరతుడు ఎంతటి భాగవతోత్తముడు అంటే భరతుని పాలన వలన రాముడి పాదుకలు గొప్ప పేరు వచ్చిందట. ఏమిటి అంటే రాముడు పాలించినప్పుడు కొన్నేవో కాంట్రవర్సీలు అవి వచ్చి, కానీ రామ పాదుకలు పాలించినప్పుడు మాత్రం ఎటువంటి మచ్చలు లేవట. మరి అంతటి భాగవతోత్తముడు భరతుడు. అటువంటి భాగవతులను సేవించండి అని భరద్వాజుడు చెప్తున్నట్లుగా ఈ భరద్వాజ పక్షులు శబ్దాలు చేస్తున్నాయట. ఈ ధ్వనులేగాక ఇంకొన్ని ధ్వనులు చెబుతుంది గోదాదేవి. ఏమిటవి అంటే కాసుం పిరప్పుం కలగలప్ప కైపేర్త్ వాసనరుం కురల ఆయిచ్చియర్ మత్తినాల్ ఓసైపడుత్త తైరరవం కేటిలయో. గొల్ల స్త్రీల మెడలోని ఆభరణముల ధ్వని కాసుం పిరప్పుం. అంతేకాక మత్తినాల్ ఓసైపడుత్త తైరరవం, వారి కవ్వముల చేత చిలకబడుతున్న పెరుగు యొక్క ధ్వని. ఇవేగాక భాగవతంలో ఇంకొక ధ్వని చెప్పారు. ఉద్గాయతీనాం అరవిందలోచనం ప్రజాంగనానాం దివమస్పృశధ్వని తధ్నశ్చ నిర్మంధన శబ్దమిశ్రిత నిరస్యతే ఏన దిశామమంగళం. సాధారణంగా కష్టమైన పని ఏదైనా చేసేటప్పుడు మనకు అప్రయత్నంగా నోటి నుంచి గేయములు వస్తాయి. కృష్ణుడు ఆపుచ్చమస్తకము తాకిన గోవుల యొక్క పాల నుంచి వచ్చిన పెరుగును వీళ్ళు చిలుకుతున్నారు. అది ఎంతో చిక్కగా ఉందట. అటువంటి గోపికలు పాటలు పాడుతున్నారట. ఏమిటి అంటే కృష్ణునికి వారికి ఉన్న సంబంధాన్ని గొప్పగా పాటల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ఉద్గాయతీనాం అరవిందలోచనం. మరి ఆ ఆభరణముల యొక్క శబ్దము, ఆ పెరుగు యొక్క శబ్దము, ఈ పాటల యొక్క ధ్వని నీవు వినపడలేదా కేటిలయో. అంతేకాక పేయ్ పెన్నే అన్నందుకు ఏమైనా నొచ్చుకున్నదేమోనని నాయహ పిన్ బిళ్ళ, ఎంతో అనుభవం కలిగిన దాని, మాకు అందరికీ నాయకత్వం చేయవలసిన దానివి అని అనిందట. నాయహ పిన్ బిళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనై పాడவும் நீ கேட்டே கிடத்தியோ.
నారాయణుడు అంటే అంతర్యామి అయినవాడు, మనలోనే మన మాంసనేత్రము కనబడకుండా మన ఆత్మయందు వసించువాడు. మనకు ఎటువంటి దోషములున్నా ఆయన కంటవు, అందుకని ఆయన పూతాత్మ అంటారు. అటువంటి స్వామి మూర్తి, నారాయణన్ మూర్తి, ఒక రూపముతో కృష్ణుడు అనే చక్కని రూపంతో మన దగ్గర ఉన్నాడు అని చెప్పింది. అటువంటి స్వామిని కేశవనై పాడవం, కేశవుడు అని కీర్తిద్దాము. కేశవుడు అంటే కేసిని సంహరించిన వాడు. పద్మపురాణంలో రుద్రుడు చెప్తాడు, కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతౌ తస్మాత్ కేశవ నామవాన్. అంటే బ్రహ్మ రుద్రుడు ఇరువురు స్వామిలోనే ఉన్నారట. అంటే సృష్టి స్థితి లయకారకుడైన వాడు. ఈ విధముగా స్వామిని మనం కీర్తిద్దాము అని గోదాదేవి చెప్పేసరికి లోపల నుంచి ఆ గోపిక ఇంకా మాట్లాడలేదట. ఎందుచేత అంటే స్వామి యొక్క నామాలను తలుచుకుంటూనే ఆమె మళ్ళీ యోగనిద్రలోకి వెళ్ళిపోయింది. అంతే, స్వామిని భావించుట వలన ఆమె గొప్పదైన తేజస్సు వచ్చిందట ముఖములో. అప్పుడు గోదాదేవి, తేజముడయాయ్, గొప్పదైన తేజస్సు గలదానా, తీరా తలుపు అని ఆ గోపికను తమ గోష్ఠిలో చేర్చుకుందట గోదాదేవి. అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ శ్రీమత్యే విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం. ఆండాల్ దివ్య తిరువడిహడే శరణం.